ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఇంతియాజ్ తెలిపారు. కర్నూలు నగరంలోని 6వ వార్డు కార్పొరేటర్ నిలోఫర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఇంతియాజ్, 6వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు హకీం, మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఇంతియాజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, 6వ వార్డు కార్పొరేటర్ నిలోఫర్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి సంక్షేమ దిశగా పరిపాలన చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మైనార్టీలకు 4% రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందుతుంటే మరోపక్క మాత్రం 4% రిజర్వేషన్ను రద్దు చేయాలని కూటమి నాయకులు తహతహలాడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం నాయకులు పెత్తందారులకు అభివృద్ధి చెందాలని ధ్యేయంగా పరిపాలిస్తుంటే మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాన్య ప్రజలకు మద్దతుగా నిలుస్తూ ఒంటరిగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వము మరి ఈ మనకు జగనన్న ప్రభుత్వం అని అందరికీ తెలిసిందే. మరి ఈరోజు అటువైపు చూస్తే పేదవాళ్ళకు కాదని పెత్తందారులకు మనకు వారికి బాగు చేయాలనే మనకు ప్రతిపక్షం ఉంది. మరి ఆ ప్రతిపక్షం ఈరోజు టీడీపీ, బీజేపీతోనూ, జనసేనతోనూ కూటమితో ముందుకు వెళ్తూ ఉంది. వారు రాగానే పదవికి రాగానే ముందుగా ఫస్ట్ చేసేది 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మైనారిటీస్కి. ఈరోజు మైనారిటీస్ యొక్క ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి చాలా మనకు దారుణంగా ఉంది. వారికి 4% రిజర్వేషన్ ఎంతో అవసరము. మరి 4% రిజర్వేషన్ తీసేస్తే ఎంతోమందికి అన్యాయం జరుగుతుంది మైనారిటీస్కి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈరోజు మళ్ళీ జగనన్నే రావాలి, మళ్ళీ జగనన్న వస్తేనే అందరికీ బాగుంటుంది ఎందుకంటే జగనన్న పాలన కులాలు, మతాలు అలా కాకుండా అందరికీ ఒకటే న్యాయం, ఒకటే ఎక్కడ వివక్ష లేకుండా ఆయన అందరికీ సంక్షేమ ఇవ్వాలి. రెండోది, బీజేపీ వాళ్ళని ఒప్పించి స్టేట్మెంట్ ఇప్పిస్తాడా 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చెయ్యము అని మోడీతో కానీ అమిత్ షాతో కానీ ఆయన స్టేట్మెంట్ ఇప్పిస్తాడా? అట్లా కాకుండా ప్రజలను మోసం చేసే విధానంలో ముందరికి పోతూ ఉన్నారు. ఈరోజు బీజేపీ వాళ్ళల్లో భాగస్వాములైనటువంటి బీజేపీ క్యాన్సిల్ చేస్తామంటుంది 4%, చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తామంటున్నారు. అంటే ఒకరికొకరికి అవగాహన లేదా, లేకుంటే వాళ్ళ మధ్యన